టీచర్స్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సిడిపిఓ, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల విదేశీ పర్యటనలో భాగంగా, వివిధ దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రథమ పౌరులు, రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు స్వీకరించిన ప్రతిష్టాత్మక పురస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే వార్తలు నిలిచాయో వాటిపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఆల్రెడీ లాస్ట్ 2 days బ్యాక్ ఫిజీ దేశ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆ దేశాధ్యక్షుల చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పేసేసి దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. పురస్కారం గురించి ఈరోజు తిమోర్ లెస్తే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ పర్యటనలో భాగంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ప్రదానం చేయడం అనేది వార్తలు నిలిచింది. సో ఈ పురస్కారం పేరేంటో గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత ప్రధానిని సంబంధించి కానివ్వండి, రాష్ట్రపతికి సంబంధించి కానివ్వండి, ఇటీవల కాలంలో వారిని వరించిన పౌర పురస్కారాలు కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పురస్కారాలు కానివ్వండి, వాటిపైన ప్రత్యేకంగా క్వశ్చన్ అడగవచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ముర్ము గారు రీసెంట్గా తిమోర్ లెస్తే దేశ పర్యటనలో భాగంగా స్వీకరించిన ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం. ఆ పురస్కారం పేరేంటంటే గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. ఏ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆగస్ట్ మంత్లో భారత రాష్ట్రపతి గారు ఏ దేశ పర్యటనలో భాగంగా స్వీకరించడం జరిగింది అంటారు. తిమోర్ లెస్తే గుర్తుంచుకోండి, ఒకప్పుడు ఈస్ట్ టైమోర్ ఇలా పిలుస్తాము. సో తిమోర్ లెస్తే పర్యటనలో భాగంగా స్వీకరించడం జరిగింది. ఆ దేశ అధ్యక్షుడి పేరు కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం రామోస్ హోర్తా నిన్నటి రోజున ఈ పురస్కారాన్ని తనకు ప్రదానం చేయడం జరిగింది. సో ఎక్కడైనా దేశాధ్యక్షుల పేర్లు వార్తల్లోకి వస్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లను కూడా చూడాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ కోణంలో కూడా ప్రశ్నలు అడగవచ్చు. సో ఇక్కడ చూడండి. సో ముర్ము గారికి తిమోర్ లెస్తే అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్ ఎవరి చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది? ఆ దేశ అధ్యక్షుడు, తిమోర్ లెస్తే అధ్యక్షుడు రామోస్ హోర్తా నిన్నటి రోజున ప్రదానం చేయడం జరిగింది. సో ఎనఫ్. సో ఇలా టాపిక్స్ని చదవండి. రీసెంట్గా మనం కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఫిజీ అని చెప్పేసి ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ముర్ము గారు స్వీకరించడం చూడడం జరిగింది. ఇవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ దీంతోపాటు భారత ప్రధాని గారిని వరించిన అత్యున్నత పౌర పురస్కారాలు కానివ్వండి, అత్యున్నత పురస్కారాలు అరౌండ్ ఒక 20 ఉంటాయి. వాటన్నిటి గురించి కూడా మీకు నేను స్పెషల్గా చెప్పడం జరిగింది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను CA 360 కోర్స్, సో CA 360 కోర్స్ సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్లా కాకుండా సైంటిఫిక్ అప్రోచ్లో ఒక్కొక్క సబ్జెక్టు వారీగా వచ్చే అప్డేట్స్గా ఇస్తూ అన్ని టాపిక్స్ 100% కవర్ చేస్తున్నాను. దాదాపు ఎవ్రీ టైం 18 to 19 సెగ్మెంట్స్ని ఇస్తున్నాను. అంటే కరెంట్ అఫైర్స్ని విడదీస్తూ పాలిటీ కరెంట్ అఫైర్స్ ఒక దగ్గర, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా అలా సబ్జెక్టుల వారీగా. దాంతోపాటు వార్తల, వ్యక్తులు, అవార్డులు, సదస్సులు, సమావేశాలు, క్రీడలకు సంబంధించి రాష్ట్రీయ అంశాలు ఏపీ సపరేట్గా, తెలంగాణ సపరేట్గా. సో ఇలా
కరెంట్ అఫైర్స్ని ఒక సైంటిఫిక్ అప్రోచ్లో మీకు అందిస్తూనే ఉన్నాను. అందులో మీకు ఈ పురస్కారాల గురించి కానివ్వండి, రీసెంట్గా నరేంద్ర మోదీ గారిని వరించిన పురస్కారం, రష్యా అత్యున్నత పురస్కారం, దాంతోపాటు గతంలో సాధించిన పురస్కారాలు ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా ఒకే దగ్గర చెప్పాను. సో ఇలా చదివితే మనకి ఈజీగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అభ్యర్థులకు మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఇండిపెండెన్స్ డేని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ప్రతి కోర్స్ పైన ఇప్పటివరకు ఇవ్వనటువంటి బెస్ట్ ఆఫర్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది. లీస్ట్ ప్రైజెస్లో ప్రతి ఒక్క కోర్స్ కూడా రేపు మార్నింగ్ నుండి, సో ఆగస్టు 12th మార్నింగ్ 6 AM నుండి ప్రతి కోర్స్ పైన కూడా ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. అవైల్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ టాపిక్ ముర్ము గారికి తిమ్మోర్లేస్తే అత్యున్నత పౌర పురస్కారము. సెకండ్ వచ్చేసి అభినవ్ బింద్రా గారు అనగానే మనకు 2008 ఒలింపిక్స్ గుర్తుకొస్తాయి. 2008 ఒలింపిక్స్ అక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2008 ఒలింపిక్స్ అంటే మనకు బీజింగ్ ఒలింపిక్స్ చైనాలో జరిగినాయి. అప్పుడు భారతీయుడు షూటింగ్లో 10 మీటర్స్ పిస్టల్ విభాగంలో తను స్వర్ణ పతకాన్ని గెలుపొంది జరిగింది. సో సింగిల్ ఈవెంట్లో తను స్వర్ణాన్ని గెలవడం అనేది ఒక సంచలనం. మరి అలాంటి అభినవ్ బింద్రా గారికి నిన్నటి రోజున ఆగస్టు 10th, సో ప్రస్తుతం ప్యారిస్ ఒలింపిక్స్ జూలై 26th నుండి ఈ రోజు వరకు లాస్ట్, ఈరోజు క్లోజింగ్ సెరమనీ ఉంది. సో నిన్నటి రోజున ఆగస్టు 10th రోజున అభినవ్ బింద్రా గారికి ఒక ప్రత్యేకమైన పురస్కారాన్ని అందించడం జరిగింది. అది ఏంటో చూడండి, ఒలింపిక్ ఆర్డర్. సో ఒలింపిక్స్లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన తొలి భారతీయుడైన షూటర్ అభినవ్ బింద్రాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సముచిత రీతిలో గౌరవించింది. స్వర్ణం సాధించడంతో పాటు ఒలింపిక్ ఉద్యమాన్ని విస్తృతపరచడంలో కీలక పాత్ర పోషించినందుకు బింద్రాకు ఒలింపిక్ ఆర్డర్ను అందజేయడం జరిగింది. ఒలింపిక్ క్రీడల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆటల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారం ఒలింపిక్ ఆర్డర్ని 1975 నుంచి అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం IOC 142nd సెషన్ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం IOCకి చైర్పర్సన్గా థామస్ బాచ్, గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. మీకు నేను ఒలింపిక్స్ పైన కూడా ప్రత్యేక వీడియోను అందించడం జరిగింది CA 360లో. నెక్స్ట్, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మే 13th 2024 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించిన సార్వత్రిక ఎన్నికలు జరిగిన జనరల్ ఎలక్షన్స్, వాటి ఫలితాలు జూన్ 1st వీక్, జూన్ 4th రోజున రావడం జరిగింది. అవుట్ ఆఫ్ 175 అసెంబ్లీ సీట్స్లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను పోటీ చేసిన ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని మనం చూడడం జరుగుతుంది. పరిపాలన కొనసాగుతుంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ పేర్లను కానివ్వండి చూస్తున్నాం. మనం ఇప్పుడు మార్పు చూస్తున్నాం. 2019 to 24 వరకు వైసీపీ అధికారంలో ఉంది. ఆ కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలకు జగనన్న ఇటువంటి పేర్లను జోడిస్తూ పెట్టారో ఆ పేర్లన్నింటినీ తొలగిస్తూ పాత పేర్లను అమలులోకి తీసుకురావడం, లేదా వారి స్థానంలో జగనన్న అనే పేరున్న స్థానంలో కొత్తగా మనము స్వాతంత్ర సమరయోధుల పేర్లను కానివ్వండి, సో ప్రముఖ వ్యక్తులు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తుల పేర్లను కానివ్వండి పెట్టడం చూస్తున్నాం. సో అలా ఈరోజు మరొకసారి పేరు మార్పు అనే అంశము పాత పేర్లను కొనసాగించే పద్ధతి. సో సాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. జగన్ ప్రభుత్వంలో కొన్ని సాగునీటి ప్రాజెక్టులకు పేర్లు మార్చేశారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టులకు గతంలో ఉన్న పాత పేర్లను కొనసాగించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టు గతంలో అంటే ఏంటిది 2014 to 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. ఆ పేర్లను కొనసాగిస్తారు. ఓకేనా? సో ఇక్కడ జగన్ ప్రభుత్వంలో పేరు మార్చిన ప్రాజెక్టులు ఏంటో చూడండి. వైఎస్ఆర్ కరువు నివారణ పథకము ఏదైతే ఉంటుందో ప్రస్తుతం గోదావరి పెన్నా అనుసంధానం తొలి దశగా ఉంటుంది. అండ్ వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకం ముక్త్యాల ఎత్తిపోతల పథకంగా ఉంటుంది. ఇక వైఎస్ఆర్ వెలిగల్లు బ్యాలెన్సింగ్ జలాశయంగా ఉంటుంది. వైఎస్ఆర్ అనే పేరు తీసేశారు. నర్రెడ్డి శివరామిరెడ్డి రిజర్వాయరు సర్వారాయ సాగర్ రిజర్వాయర్గా ఉంటుంది. నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి నెల్లూరు బ్యారేజ్గానే ఉంటుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్గా ఉంటుంది. ఇక అండ్ గొర్రిపాటి బుచ్చి అప్పారావు రిజర్వాయర్ తాటిపూడి రిజర్వాయర్గా మనుగడలో ఉంటుంది. అనంత వెంకటరెడ్డి హంద్రినివాస్ సుజల స్రవంతిగానే కొనసాగుతుంది. అండ్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకంగా కొనసాగుతుంది.
బుచ్చపల్లి సుబ్బారెడ్డి మొగలిగుండాల మినీ రిజర్వాయర్గా కొనసాగుతుంది. రాకెట్ల నారాయణ రెడ్డి ఎత్తిపోతల పథకం రాకెట్ల అమిడియాల ఎత్తిపోతల పథకంగా కొనసాగుతుంది. గుర్తుంచుకోండి, 11 పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రీసెంట్గా సంక్షేమ పథకాల పేర్లను కానివ్వండి మార్చడం చూసాము. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు మీకు. సో తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన నిర్ణయం. సో అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ఏ యూనివర్సిటీకి సంబంధించిన డిజైన్ శాటిలైట్ సెంటర్? స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఎక్కడికి సంబంధించింది? అమెరికాకు సంబంధించి. ఎక్కడ ఏర్పాటు చేస్తారంట? తెలంగాణలో. రేవంత్ రెడ్డి గారు కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. స్టాన్ఫర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యం కావాలని ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించడం జరిగింది. తెలంగాణలో వీటికి సంబంధించి సెంటర్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం జరిగింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ అస్త్రా మార్క్ 1 క్షిపణుల తయారీ, రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా? సో హైదరాబాద్లో పర్యటించిన భారత వైమానిక దళ డిప్యూటీ చీఫ్ ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ అస్త్రా మార్క్ 1 క్షిపణులను తయారు చేసేందుకు భారత డైనమిక్స్ లిమిటెడ్కు అనుమతిని ఇచ్చారు. దీంతో 200 అస్త్రా మార్క్ 1 క్షిపణులను ఉత్పత్తి చేసేందుకు భారత వైమానిక దళం ఆమోదించింది. ఈ క్షిపణి గాలిలోనే శత్రువును హతమార్చుతుంది. దీని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిందంట. వీటి ఉత్పత్తికి హైదరాబాద్లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. సో ఎంత మొత్తంలో ఈ పెట్టుబడి కానివ్వండి ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఫోకస్ చేయొచ్చు. అస్త్రా మార్క్ 1 క్షిపణుల తయారీ విషయంలో ఏ సంస్థలు ఇక్కడ వార్తలు నిలిచినాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. అండ్ వార్తలు నిలిచిన నూతన జీవజాతుల గురించి కానీ వృక్ష జాతుల గురించి కానివ్వండి అరుదైన జంతుజాలం గురించి కానీ మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇటువంటి టాపిక్స్ మీకు హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో కనబడుతూ ఉంటాయి. సో మీకు ప్రతి టాపిక్ కూడా చెప్తున్నాను, మీకు CA 360లో విత్ ఇమేజ్ చూపిస్తూ ఇవంతా కూడా చెప్తున్నాను. సో ఇక్కడ ఏదైనా ఒక నూతన జీవి ఆనవాళ్ళు కనబడినప్పుడు ఫస్ట్ ఆ జీవి సైంటిఫిక్ నేమ్ ఏంటి, సెకండ్ అది ఏ ప్రాంతంలో బయటపడింది, దానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉంటే ప్రత్యేకతలు, ఈ 3 పాయింట్స్ సరిపోతాయి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ వార్తల్లో కనిపిస్తున్న జీవి ఏదైతే ఉంటుందో ఒక స్పైడర్, సాలిడ్ పురుగు అంటాం కదా, ఒక వెరైటీ ఆఫ్ స్పైడర్. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, అస్క్యువా టెరిటియా అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఏంటిదంటే ఒక స్పైడర్. దీన్ని ఎక్కడ కనుగొనడం జరిగింది అంటే షెండర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ. షెండర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది వెస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలో ఉంటుంది. షెండర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరి ఎక్కడ ఉంటుంది? వెస్టర్న్ ఘాట్స్ అంటే ఒక స్టేట్కి సంబంధించి పరిమితం కాదు. సో కేరళ రాష్ట్రంలోని కొల్లం అనే డిస్టిక్ ఉంటుంది కదా, ఆ కొల్లం డిస్టిక్ ప్రెమిసెస్లో షెండర్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో రీసెంట్గా ఈ జీవి ఆనవాలను గుర్తించడం జరిగింది. ఇది గ్రౌండ్ డ్వెల్లింగ్ స్పైడర్, భూమి లోపల ఉండేటువంటి ఒక స్పైడర్. గుర్తుంచుకోండి. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, ఎక్కడ బయటపడింది. ఇలా వార్తల్లో ఇచ్చిన ఏదైనా వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ వార్తలు కనబడి అంటే అది ఎక్కడుంది, లొకేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు పేపర్లో వెస్టర్న్ ఘాట్స్ అని ఇచ్చారు, కానీ వెస్టర్న్ ఘాట్స్ అనేది ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాదు కదా, అవి విస్తరించి ఉన్నాయి. సో ఏ ప్రాంతం పరిమితిలో దీని ఆనవాళ్ళు కనుగొన్నారో చూడండి, సరిపోతుంది. ఓకేనా? అండ్ కొత్త జీవజాతులు వార్తల్లోకి వస్తున్నాయంటే మ్యాక్సిమం వెస్టర్న్ ఘాట్స్లోనే మనకు కనబడుతూ ఉంటాయి, అది మనకు రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అండ్ గయాలో పర్వతాలపై ఔషధ మొక్కలు అనే అంశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. సో బీహార్లోని గయాలో ఉన్న బ్రహ్మయోని పర్వతంపై అనేక రకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందులో గుర్మార్ అనే మొక్క కూడా ఉంది. మధుమేహాన్ని తగ్గించే లక్షణం దీని సొంతము. ఈ వ్యాధి చికిత్స కోసం BGR34 అనే ఔషధ తయారీకి శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి CSIR కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధకులు గుర్మార్ను ఉపయోగిస్తున్నారంట. ఈ మొక్కలో జిమ్నమిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది పేగులోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుంది, తద్వారా తీపి పదార్థాలను తినాలన్న ఆకాంక్షను తగ్గించేస్తుంది. ఇది అంతిమంగా రక్తంలో చక్కెర స్థాయి తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రహ్మయోని పర్వతంపై పిథెసెలోబియం డుల్సే
అండ్ బిజుఫస్ జుజుబా వంటి మొక్కలు కూడా కనిపించాయి. ఏం లేదు, కొత్త ఔషధ మొక్కల ఆనవాలను రీసెంట్గా కనుగొనడం జరిగింది. ఏ ప్రాంతంలో కనుగొన్నారో సరిపోతుంది. అండ్ సుప్రీంకోర్టు ఆడిటోరియంలో రీసెంట్గా ఒక మూవీని ప్రదర్శించడం జరిగింది. ఆ మూవీ పేరేంటి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడగవచ్చు. లాపతా లేడీస్. సో ఇక్కడ చూస్తే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గురించి మనము దేశంలోని అత్యున్నత చట్టం రాజ్యాంగంలో ఏ భాగంలో చూస్తాము? 5వ భాగంలో. ఓకేనా? సో అత్యున్నత న్యాయస్థానము శుక్రవారం అరుదైన సందర్భానికి వేదిక అయింది. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలు. సుప్రీంకోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది? రాజ్యాంగం అమల్లోకి వచ్చాక జనవరి 26, 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కదా. జనవరి 28, 1950 నుండి సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చింది. సుప్రీంకోర్టు 75 ఏళ్ల వేడుకలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో శుక్రవారం సాయంత్రం అడ్మినిస్ట్రేటివ్ భవనంలో సి బ్లాక్లో గల ఆడిటోరియంలో లాపతా లేడీస్ సినిమాను ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించారు. ఈ స్క్రీనింగ్కు చిత్ర నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ నటుడు అమీర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు విచ్చేశారు. ముందుగా వచ్చి కోర్టులో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఒక ప్రత్యేకమైన మూవీ అని గుర్తుపెట్టుకోండి, లాపతా లేడీస్ సినిమాను ప్రదర్శించడం జరిగింది. ఇది 2001 కాలపు చిత్ర, కొత్తదేం కాదు. ఓకేనా? హిందీ చిత్రం. అండ్ కస్క్ వార్తలు నిలిచిన ప్రాంతాలు. మీకు నేను CA 360 జాగ్రఫీ వార్తలు నిలిచిన ప్రాంతాలని చెప్తున్నా కదా. సో ఇక్కడ రీసెంట్గా కస్క్లో అత్యయిక పరిస్థితి ఎమర్జెన్సీని విధించారు. కస్క్ ఎక్కడ ఉందని అడుగుతారు. రీసెంట్గా మీకు నిన్నటి క్లాస్లోనే సబ్జెక్ట్ కండిషన్ ఒక సెంటెన్స్ చెప్పాను. యుద్ధక్షేత్రంలోకి యుక్రెయిన్ రోబో డాగ్స్ని కూడా దించుతోందని, బ్యాడ్ వన్ పేరుతో సేవలను వినియోగిస్తుంది అని చెప్పేసి ఒక అంశం చెప్పాను. సో ఇక్కడ రష్యాకి సంబంధించి కస్క్ ప్రాంతం. సో యుక్రెయిన్ సైనికుల దాడితో నైరుతి రష్యాలోని కస్క్ ప్రాంతంలో పరిస్థితులు భీకరంగా మారినట్లు కనిపిస్తుంది. ఈ కస్క్ అనే ప్రాంతం ఎక్కడ ఉంది? రష్యాలో. అక్కడ ఎమర్జెన్సీ విధించారు ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్థితుల్లో. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్లో అత్యయిక స్థితి విధిస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలో యుక్రెయిన్ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్లు తెలిపింది. 100 మంది కీవ్ సైనికులు 4 రోజుల కిందట సరిహద్దును దాటి వచ్చి రష్యాలోని కస్క్లో దాడులతో బెంబేలెస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఎమర్జెన్సీని విధించడం జరిగింది. సో గంజాయి మొక్కలో ఔషధ గుణాలను కనుగొంటూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల వెల్లడి అంశం. గంజాయి మొక్కల్లో కెనాబిస్ ఔషధ గుణాలు ఉన్నాయా లేదా అనే అంశంపై అనేక ఏళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దీనిపై సైంటిఫిక్ జర్నల్ కథనం ప్రకారము గంజాయి మొక్క కాండం, పుష్పం ఇలా వివిధ భాగాల నుంచి లభించే పదార్థాలని సైకోయాక్టివ్గా పేర్కొంటారు. ఇందులో నుంచి ఉత్పన్నం చేసిన కెనాబిజిరోల్ వినియోగంపై సైంటిస్టులు హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించే ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినాయి అంట. సో గంజాయి మొక్కపై ఔషధ గుణాల విషయంలో పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎవరైనా అడగవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని వరించిన తిమోర్ లెస్తే అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ కాలర్ ఆఫ్ ది ఆర్డర్. అండ్ అభినవ్ బింద్రా గారు షూటర్ 2008 స్వర్ణ పతక విజేత ఒలింపిక్ ఆర్డర్ పురస్కారాన్ని నిన్నటి రోజున స్వీకరించడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ అనే అంశము, తెలంగాణలో స్టాన్ఫర్డ్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అమెరికా పర్యటనలో చెప్పిన అంశము, అస్త్రా మార్క్ 1 క్షిపణుల తయారీ హైదరాబాద్లో, అండ్ న్యూ స్పీసీస్ వార్తలు ఇచ్చిన కొత్త సాలిడ్ వెరైటీ, అండ్ గయాలో పర్వతాలపై ఔషధ మొక్కలు అనే అంశము, సుప్రీంకోర్టులో ప్రదర్శించబడిన ఒక హిందీ చిత్రం 2001 కాలం నాటి హిందీ చిత్రం లాపతా లేడీస్ ప్రదర్శన, కస్క్ వార్తలు ఇచ్చిన ప్రాంతం రష్యాలో ఉంది, అక్కడ ఎమర్జెన్సీ విధించారు, గంజాయి మొక్కల ఔషధ మొక్కల గుణాలపై వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలు వాస్తవమైన వెల్లడి. సో ఇవి అంశాలు ఈరోజు వార్తలు ఇచ్చినాయి. సో మిస్లీనియస్ అంశాలు ఏమన్నా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.